హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా మీరైతే మరి పప్పలు వండడం అయితే మనం చూస్తున్నారు కదా. ఇదిగో మరి పొయ్యి మీద వేడివేడిగా మంచి కలర్ లో ఉడకడం అయితే జరుగుతుంది. మరి మా పిన్న అయితే ఇదిగో ఒత్తడం అయితే జరుగుతుంది. దేనికైతే మేము అరిసెలు అంటామండి మా తెలుగులో. మరి మేము వాడే తెలుగులో అయితే అరిసెలు అని మేమైతే పిలుస్తాం అన్నమాట. ఇదిగో కింద తప్పుల దగ్గర బెల్లంతో పాకం చేయడం అయితే జరిగింది. ఇటు బామర్ది అయితే మా బామర్ది అయితే ఇదిగో మరి పప్పలు అయితే తీయడం అయితే జరుగుతుంది. మరి డిసెంబర్ అంటేనే మరి పిండి వంటలతో కూడిన పండగ అండి. మరి ప్రతి ఒక్క క్రైస్తవులకి అయితే మరి డిసెంబర్ అంటేనే క్రిస్మస్. ప్రతి ఒక్కరికి కూడా మరి గుర్తొచ్చేది ఏంటంటే డిసెంబర్ అంటే క్రిస్మస్. ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగో మరి చాలా చాలా కలర్గా ఉంది. ఇది ఇక్కడ కొన్ని అయితే తీయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఎలా ఉందో మరి వీడియో మరి చూసి అయితే మీరు కామెంట్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి మనం అరిసెలు అయితే చూడడం అయితే జరిగింది. మరి టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం. ఇక్కడ నువ్వులు వేస్తే చాలా బాగుంటుందండి. నువ్వులు వేసుకుంటే ఇంకా నువ్వులు లైట్గా అలాగా కొద్దిగా ఎర్రగా ఏంటంటే వేపేసి మరి ఏమంటారు నాకైతే తెలియదు. మరి ఎర్రగా వేపేసి అది ఆ పాకంలో వేసుకొని మనం ఈ అరిసెలు మరి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం. మరి టేస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలా ఉందో మరి తిని నేనైతే మీకు చెప్తా. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి వేడిగా ఈ అరిసె అయితే చాలా 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 బాగుంది. మరి ఇక్కడ ఇందాక చెప్పాను కదా, నువ్వులు వేస్తారండి. నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. మరి ఇలాంటి అరిసెలు కానీ మీరు తినాలనుకుంటే మా పిన్ని వారు ఊరికి వచ్చేసారు అనుకో, మా పిన్ని అయితే మీకు చాలా చక్కగా అయితే చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనండి, మరి ఈ వీడియో ఎలా ఉందో మరి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.